ఓకే సార్. ఆమ్, ఈరోజు కొత్తగా విచ్చేసినటువంటి నూతన సభ్యులకి, మన రన్నింగ్ నిత్యశ్రీ సభ్యులకి నిత్యశ్రీ తరపున స్వాగతం, సుస్వాగతం. సో మన సంస్థ వచ్చేసి కరోనా ముందు స్టార్ట్ అయిందండి. కరోనాకి ముందు స్టార్ట్ అయింది సంస్థ. కరోనా దాన్ని ఆగిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2 స్టోర్స్ పెట్టామండి. కరీంనగర్ లోను, జగిత్యాలలోను 2 స్టోర్స్ పెట్టి ఆఫ్టర్ దెన్ మళ్ళీ కొన్ని ఇష్యూస్ వల్ల మనము ఆగడం జరిగింది. బిల్డింగ్ సాఫ్ట్వేర్ అని ఇతరత్ర కొన్ని విషయాల మీద మనం మళ్ళీ ఆగడం జరిగింది. లాస్ట్ మంత్ మనం కంపెనీ స్టార్ట్ చేసామండి, మళ్ళీ రీబ్యాక్. అంటే ఒకసారి అంటే ఎందుకంటే మనం మీటింగ్ స్టార్ట్ చేసుకు ముందు అసలు ఈ మనం ఏదైనా పని చేసినప్పుడు ఫస్ట్ ప్రయత్నం చేస్తున్నాం, ఏదో ఒక అడ్డంకి ఎదురైంది. ఆఫ్టర్ దెన్ మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం, ఇదొక అంటే ప్రయత్నాన్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. అంటే మార్కెట్లో నిలబడాలని మార్కెట్లోకి వచ్చామండి. నిత్యశ్రీ సంస్థ అనేది మార్కెట్లో నిలబడాలి, లీడర్ని నిలబెట్టాలి, కస్టమర్ని ఆర్థికంగా ఎదుగుదలకు తోడ్పడాలి, ఖచ్చితంగా ఎదగాలని చెప్పేసి సదుద్దేశంతో మార్కెట్లోకి వచ్చామండి. ఓకే అండి. సో మనం ప్లాన్లోకి వెళ్తే, మనం ఎంత సంపాదించినా, ఏ వృత్తి వ్యాపారాల్లో ఉన్నా, అది చిన్నదేవనండి, పెద్ద సాఫ్ట్వేర్ అవ్వనండి, ఎలాంటి గవర్నమెంట్ అవ్వనండి, కూలి పని చేసుకున్న వ్యక్తి అనండి, ఫస్ట్ తను ప్రతి నెల సంపాదించిన సంపాదన ఖర్చు పెట్టేది ఎక్కడ అంటే ఫస్ట్ సూపర్ మార్కెట్, కిరాణా స్టోర్, తన గ్రాసరీ, ఇంటికి కావాల్సిన గ్రాసరీ కొంటాడు. సో అక్కడ మనము కస్టమర్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా చూస్తాం. కస్టమర్ స్ట్రెంత్ అనేది ఎక్కువగా తయారవుతుంది. వేరే వేరే సెక్టర్స్ లో ఫస్ట్ వెళ్ళరు, కిరాణాకే ఫస్ట్ వెళ్తారు. సో అక్కడ కస్టమర్ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కస్టమర్స్ అనే పదం వాడుతున్నాం. కస్టమర్ దేవుళ్ళు అంటారు. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా కూడా టీవీలలో కస్టమర్ దేవుళ్ళు అంటారు. సో కస్టమర్ దేవుళ్ళకి ఏదో ఒక శుభాకాంక్షలు అని చెప్పేసి మనకు అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తుంటాయి. సో అలాంటి కస్టమర్ దేవుళ్ళకి ఎక్కడైనా, ఏ వ్యాపారస్తుడైనా, ఏ సంస్థ కానీ, ఏ వ్యాపారస్తుడు కానీ, ఎక్కడైనా సరే కొనుక్కునే కస్టమర్ ని గుర్తించి తనకి ఒక గౌరవం ఇస్తూ, తన యొక్క రెస్పెక్ట్ ఇస్తూ ఉండే వ్యాపార విధానాలు ఎక్కడ లేవండి. మీకు గెట్ 1 బై 1 అంటున్నారంటే మీకు ఎలాగైనా కొనిపించాలి. లేదా ఇంకేదో ఆఫర్ పెడుతున్నారంటే కస్టమర్స్ ని ఎక్కువగా కొనిపించడానికి ఎలా ప్రయత్నం చేయాలి అని వాళ్ళ ఆలోచన తప్ప, కస్టమర్ కి ఆదాయాన్ని చూపించే ఆలోచన ఎక్కడ ఎవరికి లేదు. కొంత సేవ్ చేద్దాము అనే దానికి ఎక్కడ ఉండదు. సో మన నిత్యశ్రీ కస్టమర్స్ కొనుక్కునే నిత్యావసర వస్తువులలో ఆ ఖర్చులోంచి మనకి అవకాశాన్ని ఇస్తూ, ఆదాయ అవకాశాన్ని ఇస్తూ మన ముందుకు వచ్చిందండి నిత్యశ్రీ. సో పార్ట్ టైం గాను, ఫుల్ టైం గాను, ఫ్రీ టైం గాను, నచ్చితే లైఫ్ టైం కూడా చేసుకోవచ్చు. సంస్థ లాంగ్ టైం, లైఫ్ టైం ఉంటుందండి. ఒకటి, మీరు ప్లాన్ మొత్తం విన్న తర్వాత మీరు కొంతమంది లీడర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఈ కంపెనీ ఎన్నాళ్ళు ఉంటుంది, అసలు ఉంటుందా, మేము ఎలా బిలీవ్ చేయాలి అంటే, ఒకటేండి, ఇంతకు ముందు కంపెనీస్ అని మనం వీలైతే మనం సెకండ్ జూమ్ కంటిన్యూ చేస్తాం సార్, ఒక తొందరగా కంప్లీట్ చేసి. ఈ విధంగా మనకి నిత్యశ్రీ ఏం చేస్తుంది అంటే, ప్రతి ఒక్క కస్టమర్ ని తను కొనుక్కునే వస్తువులలో నుంచే మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఒక మెంబర్ గా తీసుకుంటున్నాము. ఆ మెంబర్ ని నిత్యశ్రీ యూనియన్ మెంబర్ అంటున్నాం, అసోసియేషన్ మెంబర్ అంటున్నాం. సో భారతదేశంలో ప్రతి రంగంలోనూ యూనియన్స్ ఉంటాయండి. ఆటో వర్కర్స్ కి ఆటో యూనియన్ ఉంటుంది, ఏదైనా కంపెనీలో వర్కర్ కి వర్కర్ అసోసియేషన్ ఉంటుంది. అలా ప్రతి ఒక్క సంస్థలో ఒక గ్రూప్ ఉంటుంది. ఎందుకంటే శక్తివంతం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎదుర్కోవడానికి, అందులో ఎవరికైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యని మిగతా వాళ్ళందరూ ఫైట్ చేసి ఆ సమస్యని పరిష్కరిస్తారు. సో అందుకని యూనియన్. సో మనకి కస్టమర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఆ కస్టమర్ స్ట్రెంత్ ని, ఆ శక్తిని ఒక వ్యాపారస్తుడికి అమ్మకాలు పెంచే దిశగా మన నిత్యశ్రీ తరపున, మా దగ్గర ఇంతమంది కస్టమర్స్ ఉన్నారు, మీకు మీ వ్యాపారానికి ఎదుగుదలకు మా కస్టమర్స్ అందరూ మీకు తోడ్పడతారని చెప్పేసి వాళ్ళకి ఆ కస్టమర్స్ అందరినీ వ్యాపారస్తుడికి అందజేసి, ఆ వ్యాపారస్తుడికి అయ్యే ఖర్చు నుంచి కొంత తగ్గిస్తూ, ఆ మిగిలిన మార్జిన్నే మనము పాయింట్స్ రూపంలో ఇస్తూ, ఆ పాయింట్స్ ని ఆదాయం రూపంలో అందజేస్తున్నాం కస్టమర్. ఇకపోతే కంపెనీ ఆఫీస్ లొకేషన్ అండి. మనకి ఇక్కడ క్లిక్ చేస్తే, అంటే మీకు పీడిఎఫ్ అందరి దగ్గర ఉంటుందని అనుకుంటున్నాను, లేకపోతే మీ యొక్క స్పాన్సర్ని అడగండి, ఖచ్చితంగా మీకు ఈ లింక్ అనేది అందజేస్తారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఆఫీస్ లొకేషన్కి వెళ్ళిపోవచ్చు. లీగల్ డాక్యుమెంట్స్, మీరు ఇది క్లిక్ చేస్తే సంస్థ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ అన్ని మీకు అన్ని షో అవుతాయండి.
మీరు జూమ్ చేసి కూడా చూడొచ్చు, కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ ఎప్పుడు తీసుకుంది అవన్నీ చూడొచ్చు ఈ విధంగా. సో ఇంతే కాకుండా మన వెబ్సైట్ లాగిన్, ఇలా మనకి స్టోర్ లాగిన్ అంటే ఎవరైతే స్టోర్స్ పెడతారో వాళ్ళకి బిల్లింగ్ సాఫ్ట్వేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి స్టోర్ లాగిన్ అనేది ఒకటి ఉంటుందండి. కిరాణా స్టోర్ పెట్టి కంప్లీట్ సూపర్ మార్కెట్ పెట్టుకున్న వాళ్ళకి ఈ స్టోర్ లాగిన్ అనేది ఉంటుందండి. కంప్లీట్ సూపర్ మార్కెట్ వాళ్ళకి మాత్రమే ఈ స్టోర్ లాగిన్ ఉంటుంది. మనకి ఫ్రాంచైజ్ అంటే మినీ ఫ్రాంచైజ్ అంటే హోమ్ బేసిక్ కానీ మినీ ఫ్రాంచైజీలు కానీ తీసుకున్న వాళ్ళకి జస్ట్ స్టాక్ మాత్రమే ఇస్తాం. అక్కడ స్టాక్ పాయింట్ ఉందనేది మనం ప్రమోట్ చేస్తాం తప్ప స్టోర్ లాగిన్ అనేది ఉండదు. ఎవరికైతే సూపర్ మార్కెట్ పెట్టుకుంటారో వాళ్ళకి స్టోర్ లాగిన్ ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ కి ప్రతి వస్తువుకి బిల్ ఇవ్వాలి కనుక. సో మన నిత్యశ్రీలో ప్రస్తుతం కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ని మనము సెలెక్ట్ చేసుకుని, ఎందుకంటే లైట్ వెయిట్ గాను కొరియర్ కి అందుబాటులో, కొరియర్ చేస్తే మనకి ఈజీగా మనకి ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగాను, ప్లస్ కొన్ని లైట్ వెయిట్ ప్రొడక్ట్స్ ని కస్టమర్ కి ఉపయోగపడే రెగ్యులర్ ఐటమ్స్ ని కూడా మనం కొన్ని సెలెక్ట్ చేసి ఆ సెలెక్టెడ్ నుంచి ₹1000 మీకు నచ్చినవి కొనుక్కోమంటున్నాం. ₹1000 కస్టమర్ కి నచ్చినవి కొనుక్కోమని చెప్తున్నాం. ప్యాకేజ్ పెట్టేసి ఇందులో ఒక 10 ఐటమ్స్ పెట్టేసి ఒక ప్యాకేజ్ పెట్టేసి ఖచ్చితంగా ఈ బ్యాగ్ తీసుకోవాలి అనే చాలా కంపెనీస్ వచ్చినాయి ఇంతకుముందు. సో అది ఒకటి మైనస్. కనుక కస్టమర్ కు మనం ఐటమ్స్ సెలెక్ట్ చేసి పెడితే ఆ కస్టమర్ నచ్చింది తీసుకుంటాడు. సో ఆ విధంగా ₹1000 నచ్చిన వస్తువులు కొనుక్కుని మెంబర్షిప్ తీసుకోవచ్చండి. నిత్యశ్రీలో ఆ ఫ్రీడమ్ అయితే ఉంది. కొనుక్కునేటప్పుడు తన ఇష్టానికే కొనుక్కునే ఫ్రీడమ్ అయితే ఉంది. అలా రెగ్యులర్ యూజ్ ఐటమ్స్ కొనుక్కుంటే ఆ ఖర్చులో నుంచే మనకి ఈ అవకాశం అనేది వస్తుంది. సో కంపెనీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమంటే ఇప్పుడు ప్రస్తుతానికి సెలెక్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ సూపర్ మార్కెట్స్ పెట్టడానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు. అవి కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. ఆల్రెడీ అగ్రిమెంట్ ప్రాసెస్ అవి చేసుకోవడానికి ఈ మంత్ లో సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ తెలంగాణలో అయితే కరీంనగర్ అండ్ వేములవాడలో సెలెక్టెడ్ ప్రొడక్ట్ ఫ్రాంచైజ్ అనేది 2.5 లక్షలతో 2 కన్ఫర్మ్ అయినాయండి. అలాగే సుల్తానాబాద్ కూడా ఈ 2-3 రోజుల్లో కూడా కన్ఫర్మ్ అవుతుంది. సో 3 ప్రస్తుతానికి ప్రారంభించిన ఎండి సార్ అనేది ప్రత్యేకంగా స్టోర్స్ మీద, ఫ్రాంచైజీల మీద ఫోకస్ చేస్తున్నారు. సో మన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే స్టోర్స్ అనేవి ప్రతి ఏరియాలో వస్తాయండి. ఈ ఖచ్చితంగా మనం షార్ట్ పీరియడ్ లోనే ప్రతి సిటీలో ఒక స్టోర్ అనేది ఉంటుంది. అలా కాకుండా హోమ్ బేసిక్ ఫ్రాంచైజెస్ అండ్ మినీ ఫ్రాంచైజెస్ కూడా మనం తీసుకొస్తాం. సో కిరాణా కూడా మనకి కంప్లీట్ గా FMGC అండ్ జనరల్ ప్రొడక్ట్స్ అనేది ఇప్పుడు మనకి అవైలబుల్. తర్వాత స్టోర్స్లలో వెజిటేబుల్ అంటే పెద్ద లార్జ్ గా పెట్టుకుంటే వెజిటేబుల్స్ కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, పూజ ఐటమ్స్, చోదపూడి ప్రొడక్ట్స్, హెల్త్ ప్రొడక్ట్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ ఐటమ్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా క్లాత్, ఈ మంత్ లోనే క్లాత్ అనేది షర్ట్స్, శారీస్ ఇవన్నీ కూడా మనం తీసుకొస్తాం. ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఎక్కడైతే వ్యాపారం జరుగుతుంది, మార్జిన్ ఉన్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం నిత్యశ్రీని తీసుకెళ్ళొచ్చండి. పక్కాగా ప్రతి ఒక్కటి మనకి లీగల్ గా మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ₹1000 ప్రోడక్ట్స్ కొనుక్కున్న తర్వాత మనల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1000 ప్రోడక్ట్ ఏంటి అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇంట్లో వాడేటువంటి జీలకర్ర, ఆవాలు, మెంతులు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా మన వంటింట్లో ఖచ్చితంగా ఉపయోగపడేవి. ఇంకా మొత్తం లిస్ట్ అంతా చూసుకుంటే ఒకసారి ఈ 2 పేపర్స్ ని మనం కొత్త వ్యక్తికి అసలు ప్లాన్ అయి చెప్పకుండా ఒక కొత్త వ్యక్తికి ఇందులో మీ ఇంటికి కావాల్సిన ఐటమ్స్ ఏమన్నా ఉంటే మొత్తం ఒకసారి లిస్ట్ రాయండి అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను సార్ 1500 దాకా బిల్ చేస్తారు. ₹1000 దాటే బిల్ చేస్తారు ఐటమ్స్ అన్ని రాస్తాయి. సో ఆ విధంగా మనకి ₹1000కి ఇక్కడ ఉన్నటువంటి సెలెక్టెడ్ ఐటమ్స్ ఇంకా కమింగ్ సోన్ ఎండి సార్ ఈ రోజు అవైలబుల్ గా ఉన్నారు. ఇంకొక వారం రోజుల్లో కొన్ని ప్రోడక్ట్స్ అనేది ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది 1 వీక్ లో. సో ఈ ₹1000 MRPలో కొనుక్కోవాలండి. వస్తువు అనేది MRPలోనే కొనుక్కోవాలి.
సో ఎంఆర్పిలో 1000 రూపాయలు కొన్నారు, ఓకే. నెక్స్ట్ రేపటి రోజున మన సిటీలో ఈ నిత్యశ్రీ సూపర్ మార్కెట్ వచ్చింది కొద్ది రోజుల తర్వాత. నాట్ ఇప్పుడే కాదండి, ఒక 2-3 నెలల వరకు మనం ప్రారంభించి, ఈ నెల ప్రారంభించాము, ఈ నెల 1000 రూపాయలు కొన్నాము, వచ్చే నెల 1000 కొంటాము, మళ్ళీ ఇంకో 1000 కొంటాము. ఈ 2-3 నెలల కాలంలో మనం ఉంటున్న సిటీలో మన టీమే కావచ్చు, వేరే సిటీలో ఉండి ఉన్నటువంటి లీడరు లేదా ఇంకొక వ్యక్తి మన ఊర్లో తన రిలేషన్స్ ని సర్కిల్ ని పెంచుకుంటాడు. ఏదే విధంగా అయితే మన సిటీలో ఖచ్చితంగా మన టీమే కానీ ఇంకా వేరే వారి ద్వారా మన నిత్యశ్రీలో మెంబర్సే కానీ కొంచెం కొంచెంగా పెరుగుతూ ఒక 100-200 మెంబర్స్ 100 నుంచి 200 మెంబర్స్ కనుక మన సిటీలో ఉంటే అది మాకు ఐడెంటిఫై ఉంటుందండి. కంపెనీకి మేనేజ్మెంట్ కి ఐడెంటిఫై ఉంటుంది ఏ సిటీలో ఎంతమంది వస్తున్నారు అనేది. అది అక్కడ 100 నుంచి 200 మెంబర్స్ రేజ్ అయిన తర్వాత అక్కడ సూపర్ మార్కెట్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మీరు 600 పాయింట్స్ లభించే విధంగా ఎవ్రీ మంత్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అదేంటి సార్ 600 పాయింట్స్ కి అంటే మనం ఇక్కడ 3,000 రూపాయల వరకు అవుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కానీ మీకు 2,500 కూడా అవ్వచ్చండి. ఒక డ్రెస్ తీసుకుంటే ఒక డ్రెస్ తీసుకున్నా, ఒక శారీ తీసుకున్న 1,500 రూపాయల బిల్లులో క్లాత్ తీసుకున్నా కూడా మీకు 600 పాయింట్స్ వస్తాయి. లేదు ఇదే కంటిన్యూగా మనం సెలెక్టెడ్ ఐటమ్ లోనే 1000 రూపాయలు తీసుకుంటానంటే 1000 రూపాయలతోనే మీకు 600 పాయింట్స్ వస్తాయి. అంటే 1000, 1,500, 2,000, 2,500, 3,000, 3,500 అంటే డిపెండ్ ఆన్ మీరు కొనుక్కునే ప్రోడక్ట్స్ కి కొన్ని పాయింట్స్ వస్తాయండి. ఆ పాయింట్స్ ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ గా ఓల్డ్ రేట్లు, ఓల్డ్ సిచ్యువేషన్ ని మనం ఇక్కడ చూపిస్తున్నాం. ఎంఆర్పి ఉంటుంది, డిపి ఉంటుంది, పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్రష్ ఉందండి, ఆ బ్రష్ 20 రూపాయలు ఇప్పుడు ఎంఆర్పిలో కొంటున్నాం. రేపటి రోజున స్టోర్ లో సూపర్ మార్కెట్ లో 20 రూపాయల బ్రష్ 18 రూపాయలకే వస్తుంది. ఓకే, 2 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది. ఆఫ్టర్ దెన్ దానికి 2 పాయింట్స్ వస్తాయి. సో ఈ విధంగా ఉంటుంది. సో మనకి 600 పాయింట్స్ వచ్చే విధంగా ఉండాలి. ఇదేంటి ఇప్పుడు ఇక్కడ ఎంఆర్పి అక్కడ డిపి అంటే ఇప్పుడు మనకి చాలా మెయింటెనెన్స్ ఖర్చులు అంతా ఉంటాయి. మనం సర్వీస్ అంతా ఇస్తూ మనం కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి. కస్టమర్ స్ట్రెంత్ పెంచుకున్న తర్వాత అక్కడ స్టోర్ పెట్టుకునే వ్యక్తికి ఒక 200 మంది కస్టమర్స్ ఆ సిటీలో ఉన్నారు అంటే ఆల్రెడీ 200 మెంబర్స్ అంటే అప్రాక్సిమేట్లీ లక్షల్లోనే బిజినెస్ అవుతుంది. 200 మంది కాస్త 500 మంది అయితే 500 మెంబర్స్ ఒక 3,000 రూపీస్ ఇంటికి సరుకులు కొనుక్కున్న ఒక 10 లక్షల నుంచి 15 లక్షలు టర్న్ ఓవర్ అవుతుంది. సో అలాంటి ఖచ్చితమైన ఫిక్స్డ్ కస్టమర్స్ ఉన్న తర్వాత ఎవరైనా సో ఇప్పుడు మనం ఇదంతా పెడితే ప్లాన్ లోకి వెళ్తే అండి మనం 1000 రూపీస్ బై చేసిన వెంటనే మనకి ప్రైమరీ క్లబ్ లో మెంబర్షిప్ మనం పొందుతాం. ఇక్కడ మనకు వచ్చేసి కంపెనీ 3x3 మ్యాట్రిక్స్ లో 3x3 మ్యాట్రిక్స్ లో 3, 9, 27, 81, 243 ఈ విధంగా కంపెనీలో వచ్చే ఐడీస్ అన్ని కూడా మన గ్రూప్ గా మన కంపెనీ ఆటో ఫిల్లింగ్ ద్వారా మనకి టీం అనేది ఇస్తూ 363 మెంబర్స్ టీం అనేది మనకి ఇస్తుంది కంపెనీ. ఇక్కడ మనం ఏం చేయాల్సిన పని ఉంటుంది కానీ కంపెనీ చేస్తుంది. దీంట్లో మొదటి లెవెల్ నుంచి 4వ లెవెల్ వరకు 3, 9, 27, 81 వరకు 120 మెంబర్స్ అవుతారండి. 4వ లెవెల్ వరకు 120 మెంబర్స్ అవుతారు. ఎవ్రీ మెంబర్ కి 50 రూపీస్ చొప్పున 6,000 వరకు వస్తుంది. 6,000 రూపాయల దాకా వస్తుంది. ఇది మీరు విత్డ్రా చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ 5th లెవెల్లో 150 రూపీస్ పెట్టాము. ఇక్కడ 150 రూపీస్ లో మీకు ఇక్కడ 3 డైరెక్ట్ రిఫరల్ ఇవ్వాలండి. 3 డైరెక్ట్ రిఫరల్ ఇస్తే మీకు నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి 150 రూపీస్ చొప్పున 243 మెంబర్స్ కి 36,450 రూపాయలు టోటల్ గా వచ్చేసి ఈ ప్రైమరీ క్లబ్ లో మీరు 42,450 రూపాయలు తీసుకుంటారు. ఇది కొంచెం నాన్ వర్కింగ్ కనుక కంపెనీ అందరికి అంటే ప్రతి ఒక్కరికి 3 మెంబర్స్ ని నింపుతూ మళ్ళీ మీకంటూ ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. మీకు ఇప్పటి వరకు కంపెనీలో 250 నుంచి 300 మెంబర్స్ వచ్చారు. వీళ్ళందరికీ సీరియల్ నెంబర్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి 3 నింపుతూ మీకు వచ్చేసరికి ఒక మంత్ ఆఫ్టర్ జాయిన్ అయిన తర్వాత ఒక మంత్ ఆఫ్టర్ కానీ స్టార్ట్ అవుతూ మెల్లమెల్లిగా స్టార్ట్ అవుతూ వస్తుంది. ఇది 5 లెవెల్లు ఫిల్ అవ్వడానికి 5 నెలలు అనుకున్నా, అప్రాక్సిమేట్లీ మనం అరౌండ్ 6 మంత్స్ అనుకున్నా మనకు ఒక 6 నెలల తర్వాత ఇది రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు. సో ఇక్కడ ఈ 6 మంత్స్ లోపల మనం ఎవ్రీ మంత్ 1000 కొంటూ ఉంటాం. అంటే ఒక 6,000 అనుకుందాం ఎగ్జాంపుల్ గా. ఇక్కడ మీకు ఇది గెస్సింగ్ మాత్రమే చెప్తున్నాను.
ఒకవేళ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే ఇది 3 నెలలకే పూర్తవచ్చు. సో ఇక్కడ మనకి 6 నెలలు అనుకున్న 6 నెలలకి 1000 రూపాయలు చొప్పున 6000 రూపాయలు మనం ప్రొడక్ట్ కొనుక్కుంటాం. మనకి 4వ లెవెల్ వాళ్ళకి 6000 రూపాయలు వస్తుందండి. ఇక 5వ లెవెల్లో వచ్చే అమౌంట్ మనకి పెద్ద అమౌంట్. ఇక్కడ ఈ అమౌంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ ఈ 363 మెంబర్స్ మళ్ళీ రీపర్చేజ్ చేస్తారు. ఇమీడియట్ గా నెక్స్ట్ మంతే మనకి 40,000 వస్తాయి. అంటే గమ్యస్థానం చేరడానికి కొంత టైం పట్టినా అక్కడి నుంచి ఎవ్రీ మంత్ 40,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సో 40,000 రావడానికి 363 మెంబర్స్ కంపెనీ ఇచ్చిన టీము కొంటూ ఉంటారు కనుక మనకు ఆ అమౌంట్ వస్తుంది. కొంతమంది అడగొచ్చు, ఎవరైనా సరే కొనకపోతే, కొంతమంది కొనరు. మనకి అప్పుడు ఏంటంటే ఆ కొనని వ్యక్తి నుంచి మాత్రమే మీకు కమిషన్ రాదు, మిగిలిన వాళ్ళ మీద నుంచి కమిషన్ వస్తుంది. మహా అయితే ఒక 363లో ఒక 63 మెంబర్స్ని తీసేయండి. అందరూ కొంటారని అందరూ మనం వచ్చిన వాళ్ళందరూ జర్నీ చేస్తారని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. వేరే వేరే వాళ్ళ ఇష్టానికి వేరే వేరే ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు డ్రాప్ అవుతూ ఉంటుంటారు, ఏదోటి అవుతుంది. కొంతమంది అడిగే క్వశ్చన్కి మనం ఇచ్చే ఆన్సర్ ఇది. కొంతమంది కొనకపోతే మనకి కమిషన్ అంత రాదు కదా అంటారు. రాదు. కొంతమంది కొనకపోతే కొంత ఆదాయం తగ్గుతుంది, అట్లీస్ట్ 30,000. సో ఈ విధంగా మనకి 42,450 రూపాయలు రావడం జరుగుతుంది. ప్రతి నెల యాక్టివేట్ అయిన రోజునే మనం 1000 రూపాయలు కొనాలండి. ప్రతి నెల యాక్టివేట్ అయిన రోజు మనం 1000 రూపాయలు కొంటూ ఉండాలి. ఆఫ్టర్ దెన్ 4వ లెవెల్ పూర్తయ్యే సమయానికి 3 రిఫర్ చేసి ఉండాలి. మీరు మీకంటే ముందు కొనకపోతే అనేది ఇంతకుముందు క్వశ్చన్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు మీకంటే ముందు అంటే మీరు 1వ తారీఖే జాయిన్ అయ్యారు. మీరు ఒక నెల 5వ తారీఖు కొన్నారు అంటే 5 రోజులు లేటుగా కొన్నారు. ఈ 5 రోజుల గ్యాప్ లో మీ కింద ఉన్నటువంటి 363 మెంబర్స్ లో మీ కింద ఒక 20 మెంబర్స్ కొనేసారు. 1వ తారీఖు మీ జాయినింగ్ డేట్ అయితే మీరు 5వ తారీఖు కొన్నారు. ఈ 5 రోజుల గ్యాప్ లో మీకు ఒక 20 మెంబర్స్ టీమ్ అంతా మీ గ్రూప్ లో అంటే కంపెనీ ఆటో ఫిల్లింగ్ లో వచ్చినటువంటి 363 మెంబర్స్ లో ఒక 20 మంది కొనేసారు. ఆ 20 మందికి సంబంధించి 50 రూపాయలు చొప్పున ఒక 1000 రూపాయలు అనేది మైనస్ అవుతుంది. అంటే మీకంటే ముందు మీ టీం గ్రూప్ సభ్యులు ఎవరైనా కొంటే ఆ కమిషన్ మీకు రాదు. దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి మనం కంటిన్యూగా 3 నెలలు ఎవరైతే కొనరో వాళ్ళ ఐడి అనేది శాశ్వతంగా మన సంస్థలో ఉండదండి, రిమూవ్ అయిపోతుంది. సో ఎందుకు అంటే చాలా కంపెనీస్ ఒక ఐడి తీసుకుంటే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉంటుంది కదా అంటారు. సార్ మనకు మన కస్టమర్ కానీ, మన షాప్ కస్టమర్ కానీ, మన వ్యాపారానికి కస్టమర్ కాని వ్యక్తి మన సంస్థలో ఉండి కూడా ప్రయోజనం లేదు. సో 3 నెలల తర్వాత మళ్ళీ ఒకవేళ తను 4వ నెల రెస్పాండ్ అయినా మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అవ్వాలి. అంటే చాలా మంది మెంబర్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అవ్వాలి. సో ఈ ఆటో ఫోల్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవుతూ వస్తుందండి. లెఫ్ట్ నుంచి రైట్కి ఫిల్ అవుతూ వస్తుంది. వేగంగా ఐడీస్ వస్తే ఆటో ఫోల్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. సో రెగ్యులర్ కిరాణా ఐటమ్సే కనుక చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఫ్రాంచైజీలు కూడా తీసుకుంటున్నారు. 20,000 ఫ్రాంచైజీలు కూడా తీసుకుంటున్నారు. 50,000 ఫ్రాంచైజీలు తీసుకుంటున్నారు. ఈ విధంగా మనకి ఫ్రాంచైజీలు పెరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే అంతా స్ప్రెడ్ అవుతుంది. రోజుకి 10 నుంచి 20 అలా జాయినింగ్స్ వస్తున్నాయి. మనకి ఫ్లోటింగ్ అనేది పెరుగుతుందండి. కిరాణా వస్తువులు కనుక 100% ఫ్లోటింగ్ పెరుగుతుంది. లైబిలిటీ ఉండదు. వేరే వేరే కంపెనీస్లలో చాలా ఇన్వెస్ట్మెంట్ అని లేదన్నా న్యూట్రిషన్ అని తర్వాత మనకి ఏదన్నా మనకి వాళ్ళ కంపెనీ బ్రాండ్తో ఉన్నటువంటి ఐటమ్స్ కొనడానికి 10 మందికి చెప్తే ఒక 8 మంది వినరు. ఒకరో ఇద్దరో వింటారు. కానీ ఇక్కడ మన నిత్యశ్రీ నేను 10 మందికి చెప్తే 10 మంది వింటున్నారు. సో అందుకని మనకి ఆటో పోల్ అనేది తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా వేగంగానే ఐడీస్ వస్తాయండి. తర్వాత ఈ ప్రైమరీ క్లబ్ లో వర్కింగ్ ప్లాన్ ఉంది. వర్కింగ్ ప్లాన్ లో మనకి 10x10 మ్యాట్రిక్స్ లో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది 20 మ్యాట్రిక్స్ లో చేసుకోవచ్చు, 30 మ్యాట్రిక్స్ లో చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా 100 మెంబర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. అది మీ క్యాపబిలిటీని బట్టి ఉంటుంది. మీరు ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తే మీకు ఒక 100 రూపాయల చొప్పున 1000 రూపాయలు కమిషన్ వస్తుందండి. ఒక్కొక్క వ్యక్తి మీరు అతను 1000 రూపాయల సరుకులు కొనగానే మీకు ఒక 100 రూపాయలు కమిషన్ వస్తుంది. అది 10 మందికి చెప్పారు. 10 మంది ఒక్కొక్కరు 1000 రూపాయలు 100 రూపాయలు చొప్పున 1000 రూపాయలు మీకు వచ్చింది. ఇవి 10 మంది నెక్స్ట్ మంత్ మళ్ళీ కొంటారు. మేము నెక్స్ట్ మంత్ మళ్ళీ 1000 రూపాయలు వస్తాయి. అంటే ఒక 10 మెంబర్స్ కనుక ఇంట్రొడ్యూస్ చేస్తే ఎవ్రీ మంత్ మీకు 1000 రూపాయలు వస్తాయి అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. మరి మీకున్న కండిషన్ ఏంటండి? 1000 రూపాయలు సరుకులు కొనటం ఎవ్రీ మంత్. మీరు 1000 రూపాయలు సరుకులు కొంటారు 1వ తారీఖు, 10వ తారీఖు లోపల మీ 10 మెంబర్స్ ఉన్నారనుకున్నాం. 10 రోజుల్లో ఇవి 10 మంది కొంటారు, మీకు 1000 రూపాయలు వస్తుంది. సో ఈక్వల్
మీకు జీరోలో కొనసాగుతారండి ఈ ప్లాన్ లో. ఒక 10 మెంబర్స్ కనుక మనం రిఫర్ చేయగలిగితే. సో ఇదే 2 నిమిషాల టాపిక్ ని మనం 10 మందికి చెప్తే మనకి ఏంటి బెనిఫిట్ అనేది మనం చూసుకుంటే, ఇదే టాపిక్ ని మనం ఆ 10 మెంబర్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా అరే బాగుంది, 10 మెంబర్స్ మనం రిఫర్ చేస్తే వాళ్ళు ఎప్పుడు కొంటే నాకు 1000 రూపాయలు వస్తుంది, నేను సరుకులు కొంటే సరుకులు వచ్చినాయి, మళ్ళీ నాకు 1000 రూపాయలు తిరిగి వచ్చింది అనే పాయింట్ ఎప్పుడైతే వాళ్ళు గ్రహిస్తారో, ఈ 10x10 మ్యాట్రిక్స్ లో ప్రతి ఒక్కరు 10x10 మ్యాట్రిక్స్ లో చేసుకుంటూ వెళ్తే ఒక 6 నెలల్లో ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో వెళ్తే కనుక 1 CR తీసుకోవచ్చు అండి. 1 CR అయితే తీసుకోవచ్చు. సో మీకు క్లాసిక్ ప్రైమరీ క్లబ్ లో ఈ 40,000 రూపాయలు పూర్తిగా వచ్చే సమయానికి మిమ్మల్ని క్లాసిక్ క్లబ్ లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది, అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసిక్ క్లబ్ లో కూడా ప్రైమరీ క్లబ్ లో ఉన్నటువంటి 363 మెంబర్స్ మీకు మీ గ్రూప్ కిందికి ఆటోమేటిక్ గా వస్తూ ఉంటారు. దానికి కూడా కొంత టైం పడుతుంది. మొదటిది 6 నెలలు అనుకున్నాం, అలాగే ఇది కూడా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి మరొక 6 నెలలు అనుకున్నా. అది ఫిల్ అయ్యేసరికి మీకు క్లాసిక్ లో 3,16,500 రూపాయలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రీమియం క్లబ్ అండి. క్లాసిక్ లో అమౌంట్ మీకు పూర్తిగా వచ్చే సమయానికి మిమ్మల్ని ప్రీమియం క్లబ్ లోకి అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా సేమ్ కంపెనీ ప్రైమరీ క్లబ్ లో మీకు అందించినటువంటి 363 మెంబర్సే క్లాసిక్ వచ్చారు. ఆ క్లాసిక్ నుంచే మళ్ళీ ప్రీమియం కి షిఫ్ట్ అవుతారు. ఇది కూడా కొంత టైం పడుతుంది. ఎనివే మొత్తంగా ఇక్కడ 10 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది ప్రీమియం లో. టోటల్ గా ఓవరాల్ గా చూస్తే కొనుక్కుంటూ కేవలం ప్రతి నెల కొనుక్కుంటూ ఉంటే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో మనకి ఒక 14 lakhs అయితే రావడం. నేనైనా ఒక 2 సంవత్సరాలు ఎక్కువ పెట్టినా మనకి 14 లక్షలు వస్తాయంటే కస్టమర్ కి యాజ్ ఏ కస్టమర్ గా ఒక 5 years కో 10 years కో 14 lakhs వచ్చినా బయట మార్కెట్ లో ఎక్కడ ఇవ్వట్లేదు కదా సార్, ఎక్కడ ఇవ్వట్లేదండి. ఏ వ్యవస్థలోనూ కూడా మనకు కొనుక్కునే కస్టమర్ కి కిరాణా వస్తువులు పప్పు ఉప్పు మన ఇంటికి కొనుక్కుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి బ్యాక్ వెళ్తే 10 సంవత్సరాల నుంచి ఎక్కడ దుక్కున కొంటున్నాం, ఏ డిమార్ట్ లోనో, ఎక్కడ రిలయన్స్ లోనో, మన ఇంటి పక్కన కిరాణాలోనో, సూపర్ మార్కెట్లో కొంటున్నాం. మనకి ఎక్కడైనా కొనుక్కునే కస్టమర్ కి అట్లీస్ట్ ఒక 10,000 రూపాయలు మనం ఎర్నింగ్ చూసామంటారా, డిస్కౌంట్లు చూస్తే ఈ విధంగా మనకి టోటల్ గా 14 lakhs అనేది కస్టమర్ కి భరోసా అనేది ఎంతో కొంత. ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళు, సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళు, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ 10 మందిని రిఫర్ చేస్తే 1000 రూపాయల కమిషన్ తో పాటు 5 లీటర్ల ప్రెషర్ కుక్కర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ఆఫర్ అండి. మనం కంపెనీ స్టార్ట్ చేసుకున్న ఫస్ట్ మంత్ లోను సెకండ్ మంత్ కూడా ఇది కంటిన్యూ చేస్తున్నారు. అండ్ 25 రిఫరల్ కంప్లీట్ చేసిన వారికి స్మార్ట్ వాచ్ అండ్ 50 రిఫరల్ కంప్లీట్ చేసిన వారికి ఎయిర్ కూలర్, 100 రిఫరల్స్ కంప్లీట్ చేసిన వారికి 100 grams సిల్వర్ కాయిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండ్ వెబ్సైట్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇప్పటి వరకు స్టార్టింగ్ లో మనకి మెంబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు యాక్టివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు మీరు. మనం ప్రతి ఒక్కరిది ప్రతిరోజు జాయిన్ అయ్యే వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళ ఫోటో అండ్ వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టుగా వెల్కమ్ పోస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఇక్కడ PDF లో ఇవ్వడం జరుగుతుంది. ఇవి అన్లిమిటెడ్ గా ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుందండి. రోజుకి ఒక స్లైడ్ అనేది రావడం జరుగుతుంది. సార్ వెంకట్ గారు అన్మ్యూట్ లో ఉండండి. సో ఈ విధంగా మన స్లైడ్స్ అనేది రోజుకి ఇందులో పెంచుకుంటూ వెళ్తాం. రేపొద్దున మీరు ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే అది చెప్పాలంటే మనకి అన్లిమిటెడ్ గా ఉంటాయండి. 1,00,000 ఫొటోస్ వస్తే అది మీరు అలా వస్తూ ఉంటే కస్టమర్ స్ట్రెంత్ అనేది మీరు చూపిస్తూ ఉంటే వాళ్ళకి. సార్ వెంకట్ అబ్బాని అన్మ్యూట్ చేస్తున్నారు మీరు. సో ఈ విధంగా మనకి మెంబర్స్ అనేది PDF లో యాడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం 2వ తారీఖున పేమెంట్ స్టార్ట్ చేసామండి. ఎగ్జాంపుల్ గా అందరికీ పెట్టలేము, చాలా మందికి పేమెంట్లు రిలీజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ గా మనం పేమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసామని చెప్పడానికి ఒక 2-3 పేమెంట్ ప్రూఫ్లు అనేది ఇక్కడ ఉంచడం జరిగింది. త్వరలో అందరికి ప్రతిరోజు ఎవరెవరికి ఎంతెంత పేమెంట్లు వస్తున్నాయి అనేది కూడా PDF లో పొందుపరచడం జరుగుతుంది. సో 2వ తారీఖున 1,314 రూపాయలు విత్డ్రా పెట్టారు వినోద్ గారు. అండ్ 1,548 రూపాయలు విత్డ్రా పెట్టారు మహేష్ సార్. వీళ్ళిద్దరు కూడా మంతిని సిటీ అండ్ పెద్దపల్లి డిస్టిక్
ఇంకొకరు ఆంజనేయులు 1278 రూపాయలు రావడం జరిగింది ఇతనికి. ఇందులో మనకి 1200 విత్డ్రా పెట్టారు. ఈ 1200 కూడా అదే రోజు తనకి విత్డ్రా రావడం జరిగింది. ఇప్పుడు మన ఫస్ట్ పేమెంట్ తీసుకున్నటువంటి వినోద్ కుమార్ మంతిని, పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ఇతను 10 డైరెక్ట్ కంప్లీట్ చేశారు. వెంటనే సారు ఎండి సార్ చేతుల మీదుగా 5 లీటర్ల ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకున్నారు. అలాగే భువనగిరి నుంచి అలీ సార్, ఇతను కూడా ఎలిజిబుల్ అయ్యారు, ఇంకా తీసుకోలేదు. రేపు ఏదో ఒక టైంలో లైవ్ లో తీసుకుంటారు. అలాగే శ్రీనివాస్ సార్ ఫ్రమ్ అమలాపురం, అతనికి కొరియర్ ద్వారా అందజేయడం జరిగింది, ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నారు. సో ఇదండి మన ప్లాన్. అండ్ ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రాంచైజీ గురించి చూడొచ్చు. మనకి ఇప్పుడు పైన చూపించినటువంటి సెలెక్టెడ్ ఐటమ్స్ సంస్థ ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసిందో ఆ ఐటమ్స్ 20,000 రూపాయల స్టాక్ తీసుకుంటే 21,000 ప్రోడక్ట్ అనేది పంపించడం జరుగుతుంది. ఇది బేసిక్ స్టాక్ పాయింట్ అండి. 50,000 రూపాయలతో తీసుకుంటే 50,000 స్టాక్ ఇస్తూ 5,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపాయలతో తీసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తూ 10,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పైన 3ంటికి కూడా ఇప్పటి వరకు చెప్పిన ఈ 3ంటికి కూడా కొరియర్ ఛార్జెస్ అదనం అండి, కస్టమర్ ఛార్జెస్, కస్టమర్కి అది కొరియర్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ 2.5 lakhs 2.5 లక్షలతో తీసుకుంటే కనుక 2.5 లక్షలు స్టాక్ ఇస్తూ 20,000 రూపాయలు ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది. కొరియర్ ఛార్జెస్ కంపెనీ పే చేస్తుంది. అండ్ విద్యుత్ బిల్లు అండ్ రెంట్ కూడా కంపెనీ పే చేస్తుంది. రెంట్ అంటే మీరు పెద్దగా తీసుకున్నారు, అడ్వాన్స్ కూడా బాగా పెద్దగా పే చేశారు అనేది దానికి కూడానండి. రెంట్ అనేది అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు మేనేజ్మెంట్ తో కలిసి కూర్చొని డిక్లేర్ చేసుకుని ఎంత ఇస్తారు అనేది డిక్లేర్ చేస్తారండి. ఫిక్స్డ్ కాదండి, ఎంత ఇస్తారు, ఎంత రెంట్ పే చేస్తారు, సంస్థ వాళ్ళు ఎంత పే చేస్తారు, మీరు ఎంత పే చేసుకుంటారు అనేది అగ్రిమెంట్ లో రాసుకుంటారు. సో కంప్లీట్ సూపర్ మార్కెట్ పెట్టుకునే వాళ్ళైతే సాఫ్ట్వేర్ అండ్ ప్రొడక్ట్ డెలివరీ ఉచితం అండి. మొత్తం టర్న్ ఓవర్ పైన 6%. 1,00,000 రూపాయలు అమ్మకం జరిగిందంటే కిరాణా అంటే ఒక 100 మంది కస్టమర్స్ మీకు ఉన్నారు అంటే 1,00,000 రూపాయలు టర్న్ ఓవర్ జరుగుతుంది. అంటే 1,00,000 రూపాయలకి 6,000, లక్షకి 6,000. సో మనకి 100 నుంచి 200 మంది కస్టమర్స్ ఉన్నప్పుడే స్టోర్ పెట్టుకోమని చెప్తుంది సంస్థ. కానీ కొంతమంది ఇప్పుడే వచ్చి స్టోర్ పెట్టుకుంటానని ముందుకు వస్తున్నారు. ఎందుకంటే స్టోర్ ఉంటే కస్టమర్స్ వస్తారు, కస్టమర్ స్ట్రెంత్ పెరుగుతుంది. అందుకోసం స్టోర్స్ పెట్టుకుని స్టార్ట్ చేస్తామంటున్నారు కొంతమంది. ఇక్కడ ఖచ్చితంగా 100 మంది 200 మంది అవ్వాలని లేదు, కానీ 100 మంది 200 మంది కస్టమర్స్ మీ సిటీలో ఉంటే అక్కడ టర్న్ ఓవర్ అనేది ఎవ్రీ మంత్ మీరు పెంచుకుంటూ వెళ్తారు. సో స్టోర్ రెంట్, విద్యుత్ బిల్లు, జిఎస్టీ, మున్సిపల్ ట్యాక్స్, ఇతరత్ర ఖర్చులంతా కూడా కంపెనీ పే చేస్తుంది. ప్రతి నెల రెగ్యులర్ కస్టమర్స్ ని లీడర్స్ ని ప్రోత్సహిస్తూ రెగ్యులర్ కస్టమర్ పెంచే బాధ్యత కూడా కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్ గా తీసుకుంటుంది. షాప్ డెవలప్మెంట్ అండ్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్, ఇతరత్ర అవన్నీ డెవలప్మెంట్ అంతా కంపెనీ చూసుకుంటుంది. టర్న్ ఓవర్ బేస్ లో ఏదైతే స్టోర్ టర్న్ ఓవర్ బాగా ఉంటుందో దానికి కొంచెం బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా టర్న్ ఓవర్ బేస్ లోనే ఏదైనా షాప్ కి, సూపర్ మార్కెట్ కి వర్కర్ ని కూడా, ఒక వర్కర్ కి శాలరీ కూడా కొంత పే చేయడం జరుగుతుంది. అదే ఈ విషయాలన్నీ కూడా అగ్రిమెంట్ లో ఉంటాయండి. ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ తో వాళ్ళకి ఈ యొక్క సర్వీస్ సపోర్ట్ అంతా ఉంటుంది. ఈ పైన తీసుకున్నటువంటి సెలెక్టెడ్ ఐటమ్స్ అండ్ సూపర్ మార్కెట్ ఏదైనా సరే రెండింటికి కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవాలని వద్దు అనుకుంటే కనుక, కారణం ఏదైనా సరే మీరు వద్దు అనుకుంటే కనుక 3 నెలల లోపు మీకు సెటిల్మెంట్ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర స్టాక్ ఆల్రెడీ 50 to 60% వెళ్ళిపోయింది, ఇంకా 40% స్టాక్ ఉండిపోయిందంటే అది దానికి 1 month or 2 months లో కూడా సెటిల్మెంట్ చేసేస్తారు. ఇదండి టోటల్ గా ప్లాను. దీనికి సంబంధించి పాంప్లెట్స్ అన్ని ఇక్కడ రెడీగా ఉంచడం జరిగింది. ఫుల్ లెంత్ ప్లాన్ అండ్ బేసిక్ ప్లాన్ అండ్ ఫుల్ లెంత్ ప్లాన్. ఇవి మీరు లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సార్ ప్లాన్. ఇంకెవరైనా మీరు కొంచెం క్వశ్చన్ చేయాలనుకుంటే అడగండి. కట్ అయిపోతే మళ్ళీ లాగిన్ అవ్వండి సార్, ఎందుకంటే డిస్కస్ చేయొచ్చు. సార్ ఎవరైనా సరే మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి, లేదంటే క్వశ్చన్ చేయండి, డిస్కస్ చేద్దాం సార్. హలో సార్ చెప్పండి. నమస్తే సార్, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను.
అది సార్ చెప్పండి సార్. హైదరాబాద్ లో మా రిలేటివ్స్ కి షాప్ పెట్టుకున్నారు సార్, ఆల్రెడీ ఉంది. ఓకే దానికి ఓకే మన క్యూఆర్ కోడ్ ఇప్పించొచ్చా నా తరపున, ఎట్లా? సార్ అర్థం కాలేదు. అది మన క్యూఆర్ కోడ్ అంటున్నా అర్థం కాలేదు సార్. అంటే మా చుట్టాలి షాప్ ఉంది సార్, కిరాణా షాప్. ఆల్రెడీ రన్నింగ్ షాప్ ఉందండి. దానికి ఓకే మనది చేయడం ఎట్లా, అది అన్న ప్రొసీజర్ ఉందా నా ద్వారా? సార్, అది ఆల్రెడీ మనకి ఒకటి రెండు షాప్స్ కూడా ఇలా ఇలా వచ్చాయండి. దీనికి ఉమ్. ఆఫీస్కి వచ్చి మాట్లాడుకుని ఎండి డైరెక్ట్ గా మేనేజ్మెంట్ తో మాట్లాడితే సార్ చెప్తారు ఎలాంటి ఉంటాయి, ఎలా సిచ్యువేషన్ ఎలా మనం తీసుకోవచ్చు అనేది ఎండి సార్ చెప్తారు. డైరెక్ట్ గా ఉప్పల్లో ఆఫీస్, హైదరాబాద్ లో అంటున్నారు కనుక ఉప్పల్లో ఆఫీస్ ఉంది. సార్ రేపు అవైలబుల్ గా ఉంటారు, రేపటి నుంచి కంటిన్యూగా అవైలబుల్ గా ఉంటారు కనుక మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ఆఫీస్ విజిట్ చేస్తే ఎండి సారే స్వయంగా చెప్తారు అన్ని విషయాలు, దానికి సంబంధించినటువంటి ఎలా తీసుకోవచ్చు ఏంటి అనేది. అంటే ఫోన్ నంబర్ ద్వారా ప్రస్తుతానికి మాట్లాడచ్చా సార్ తో? ఫోన్ నంబరు ఇస్తారా అని. సార్ ఇప్పుడు దానికి సంబంధించి అంటే దానికి సంబంధించి అంటే మనకు ఏం లేదు సార్, మీరు ఆల్రెడీ స్టాక్ ఎక్కడో తెచ్చి ఉంటుంటారు, రైట్? అవును. ఆల్రెడీ స్టాక్ స్టోర్ పెట్టున్నారంటే ఆల్రెడీ స్టాక్ ఎక్కడో తెచ్చి ఉంటారు కదా. అవును. సో దానికి మనం మన కస్టమర్స్ కి ఇవ్వడం అనేది పాసిబుల్ ప్రజెంట్ కాదు. నెక్స్ట్ మీరు ఫ్రెష్ గా తీసుకునే మీ స్టాక్ ని ఎలా డిస్పాచ్ చేసుకోండి మన కస్టమర్స్ కి అనే దానికి కొన్ని మీకు మీరు లైవ్ లోనే ఉంటే అర్థమవుతుంది సార్. మీరు సార్ ఒక వస్తువుని మీరు ఒక చోట తెచ్చుంటారు, దానికి కొంత మార్జిన్ వచ్చి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం సార్ ఒక వస్తువు మీద. అదే నిత్యం తెస్తే అదే వస్తువుకి 8 రూపాయలు ప్రాఫిట్ వచ్చే విధంగా ఐటమ్ బై చేస్తారు. సో అక్కడ వేరియేషన్ ఉంటుంది కనుక దీనికి మీరు ఇది లైవ్ లోనే ఉంటుంది, అర్థమవుతుంది సార్. మీరు వీలైతే లైవ్ లోనే అటెండ్ అవ్వండి, సార్ని కలిసి మాట్లాడండి. సరే సరే సరే. సార్ హైదరాబాద్ లో ఉంటున్నారు అంటున్నారు కదా. అంటే మా చుట్టాలు ఉన్నారు, నేను గుంటూరులో ఉంటున్నాను, వాళ్ళు హైదరాబాద్ లో. ఓకే ఓకే సార్, వీలైతే ఒకసారి లైవ్ లో కలిస్తేనే వాళ్ళకి ఈ ఫోన్లలో కాకుండా ఇది ఇలా పెట్టుకునే స్టోర్ పెట్టుకునే విషయం కనుక ఎండి సారే స్వయంగా టైప్ స్టోర్ అయినా రన్నింగ్ కొత్తగా పెట్టుకునేవైనా అది కంప్లీట్ గా మేనేజ్మెంట్ చూసుకుంటుంది. కంపెనీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి డిక్లేర్ చేసుకోవాలి. ఫోన్లలో మనం చెప్పుకునే అన్ని కూడా అంత కంఫర్టబుల్ గా ఉండవు. అదేనండి. ఓకే సార్. హలో సార్. హలో సార్ చెప్పండి. ఈ సారు అడిగిన దానికి కాస్త కొనసాగింపు సార్. ఇప్పుడు ఎవరినన్నా కిరాణా అంటే ఎవరైనా కిరాణా షాప్ వాళ్ళని జాయిన్ చేపిస్తే ఏమన్నా ప్రాఫిట్ ఉంటుందా సార్? అంటే నేను షాప్ పెట్టకుండా మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరన్నా షాప్ మా ద్వారా పెడితే 1 మినిట్ సార్, 1 మినిట్. ఎందుకంటే జూమ్ కట్ అయిపోద్ది, మరి కనెక్ట్ అయ్యే వాళ్ళందరూ కట్ అయిపోయినాక అందరూ రీకనెక్ట్ అవ్వండి. అయితే మీరు అడిగిన క్వశ్చన్ చెప్తాను సార్. ఒక కిరాణా స్టోర్ అతను కొంచెం వీక్స్ అంటే కొంచెం సేల్స్ తగ్గి కొంచెం మైనస్ లో ఉన్న, అంటే దీనికంటే బెటర్ ఆప్షన్ ఉంటే బాగుండు అనేది ఎదురు చూసే వ్యక్తి అయితే మన ప్లాన్ కి అతను తొందరగా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఫిక్స్డ్ కస్టమర్స్ వస్తారు కదా అని ప్లాన్ అర్థం చేసుకుంటారు. మన వ్యాపార విధానాన్ని అర్థం చేసుకుని మన ఫిక్స్డ్ కస్టమర్లు వస్తారని చెప్పి మన ప్లాన్ లోకి వస్తారు. మన నిత్యశ్రీ బోర్డు పెట్టుకుని మన నిత్యశ్రీ స్టోర్ రన్ చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలో ఆ విధంగా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉంటారు. అదే కొంతమంది స్టోర్స్ కొంచెం ఫైనాన్షియల్ గా అంటే వెల్ సెటిల్డ్ అయి ఉండి మంచి సేల్స్ వస్తున్నటువంటి స్టోర్స్ అయితే కనుక కంపల్సరీ మా సేల్స్ మా అమ్మకాల మీద వచ్చే లాభాలని మన కస్టమర్లకి పంచాలా అనే క్వశ్చన్ వస్తుందండి వాళ్ళకి. సో ఇది షాపులు లాగిన్ చేసిన వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుందా అని సార్ అడిగేది. ఎక్స్ట్రా అంటే ఏముండదు సార్, మనం సార్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటూ ఏమీ ఇవ్వలేము సార్ అట్లా. ఎందుకంటే మన ప్లాన్ లో ఉన్నటువంటి స్టోర్ బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ఇందాక అవే బెనిఫిట్స్ తప్ప ఇంకా దానికి మించి మీరు ఇందాక చూసారు కదా పీడిఎఫ్ లో, అవే బెనిఫిట్స్ దాకా ఎలాంటి బెనిఫిట్స్ ఉండవండి. ఎక్స్ట్రా అంటే ఏమి ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సార్.